రైట్. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ ఉభయ గోదావరి జిల్లాల పరీక్షా సరళిపై మరింత సమాచారాన్ని మనకు శ్రీరామూర్తి అందజేస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి. సాయిరామ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడే విద్యార్థులందరూ కూడా ఆ పరీక్షా కేంద్రంలోకి చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 73,903 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షకి హాజరవుతున్నారు. దాదాపుగా చూసినట్లయితే 386 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే పరీక్షా కేంద్రాలు మొత్తం అంతా కూడా ఆ విద్యుత్ కానీ, మంచినీరు కానీ, అలాగే వైద్య శిబిరాలు కానీ ఆ పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎవరు కూడా అంటే 8:30కే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు 9 గంటలకల్లా లోపలికి పరీక్షా కేంద్రంలోకి అలౌ చేశారు. అయితే 9:30కి పరీక్ష ప్రారంభం కాబోతుంది. 12 గంటల 45 నిమిషాల వరకు కూడా పరీక్ష జరగనుంది. అయితే మొత్తాన్ని చూసినట్లయితే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎక్కడైనా సమస్యాత్మకంగా పరీక్షా కేంద్రం ఉందంటే అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. పరీక్షల అంతా కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్షా కేంద్రానికి సమీపంలోనే ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్లు కానీ, నెట్ సెంటర్లు కానీ క్లోజ్ చేసేలాగా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కోనసీమ జిల్లాలో కలెక్టర్ మహేష్ కుమార్, కాకినాడ జిల్లాలో సన్మోహన్ జిల్లా కలెక్టర్ మొత్తం పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ప్రస్తుతం చూసినట్లయితే కోనసీమ జిల్లాలో దాదాపుగా 110 కేంద్రాల్లో దాదాపు 19,207 మంది పరీక్ష రాస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో 28,200 మంది వరకు పరీక్షకి హాజరవుతున్నారు. అలాగే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే 25,000 దాటి ఇక్కడికి దాదాపుగా 27,217 మంది ఇక్కడ 134 కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా పకడ్బందీగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవంతరాలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రం ఆర్టీసీ ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే అల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభానికి అంతా సిద్ధమైంది. విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సాయిరామ్. రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.